మందిరం కడుతున్నాం కదా మనం దేవుడికి. ఈ పని మనం కడుతున్నది మనుషులకి కాదు. మనుషులు ఇల్లులు కట్టుకుంటారు, దేవుడికి మందిరాలు కడతారు. దేవుడు పని జరగడానికి మందిరం కడతారు, దేవుడు వాక్యం చెప్పడానికి మందిరం కడతారు కదా. దాని గురించి మాట్లాడితే ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. మనపూర్వకంగా అంటే మనస్సులో నుంచి కలిగింది. మా తండ్రికి ఇవ్వాలి కదా, మా తండ్రి నిర్మాణం కదా అది, మా తండ్రికి కట్టబోయే మందిరం కదా అని పూర్ణ మనస్సుతో. ఈ పదం చూడండి, అంటే వాళ్ళు పూర్ణ మనస్సుతో అంటే అర్థం ఏంటి? ప్రారంభం వాళ్ళ శక్తి లోపం లేకుండా దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో, దేవుడు పని వాళ్ళకి అప్పగించిన దాంట్లో, అయ్యో నా వలన అయిందంతా మనస్ఫూర్తిగా నేను ఇవ్వాలి అని వేలు లక్షల మనుగుల వెండిని, బంగారాన్ని, ఇనుమును పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి కలిగిందండి దేవుడికి ఇవ్వాలన్న ప్రేమ కలిగింది, ప్రేరణ కలిగిందండి వాళ్ళకి, మనస్ఫూర్తిగా కలిగింది. వాళ్ళని మనకు కలిగించిన వాడు దేవుడు. ఐశ్వర్యమా, ఘనత, శక్తి, బలమా, ఏదైనా సరే అవన్నీ మనుషులకి ఇచ్చేది దేవుడు. వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చెయ్యి అంటే ముందు మనం చెయ్యాలంటే శక్తి ఉండాలి. ఆ శక్తి మనకు వస్తుందా? మన స్వతహాగా సంపాదించుకుంటూ వచ్చేస్తుందా? మీరు ఎంత చదువుకున్నారు కదా, మీరు ఏది సంపాదించడానికైనా మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. ఎస్తేరుకు ఆ స్థితినిచ్చి, ఆ శక్తినిచ్చి, అక్కడ ఆవిడ వలన అయిన సహాయం ఆవిడ నుండి తీసుకున్నట్టు. చేటుకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీ చేతికి ఒక పని అప్పగించాలనుకున్నప్పుడు దానికి ముందే నీకు శక్తిని సమకూరుస్తాడు. శక్తి లేకుండా నీకు ఒక పనిని ముందుకు తీసుకొచ్చి ఇది చెయ్యి అని ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అడగడు.